చేసేయాలి. ఫస్ట్ లోనే గెలిచేసిన గైస్. 10 రూపీస్ ఇస్తాను, 10 రూపీస్. గుడ్ మార్నింగ్ గైస్. Actually it's good afternoon. It's 1:30 right now and welcome back to another random vlog. I am Spurti. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిన 1:30కి. ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ తర్వాత చేద్దాం. మొన్న కరీంనగర్ వెళ్ళి షాపింగ్ చేసినాం కదా, వాటిని స్టిచ్చింగ్కి టైలర్ దగ్గర ఇచ్చేసి రావాలి. ఆల్సో స్పెక్స్ తీసుకోవాలి అక్క కోసం. లెట్స్ డూ సమ్ స్కిన్ కేర్. ఎలా గడుస్తుంది మీ లైఫ్? నాకు కామెంట్స్లో చెప్పండి కదా. ఏంది అప్పుడే అంత పెద్ద లైఫ్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాను చూడండి. నేను కూడా ఐ మీన్ నౌ ఇట్స్ లిటిల్ బిజీ. అంటే అక్క కొన్ని డేస్లోనే వెళ్ళిపోతాయి. సో మాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ కానీ చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళాలి. సో యాక్చువల్ 1 month అంతా అట్లనే గడిచిపోతుంది. ఇప్పుడు అసలు టైం కూడా లేవు. ఎన్నో చేద్దాం అనుకున్నాం, ఏం చేద్దాం అనుకున్నా ఏం చేయలేదు. అన్నీ ప్లాన్ చేసినాయి, అన్నీ అక్కతోటి తుస్సు బిస్కెటే అంతా. అక్కడ ఉన్నప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటాం కానీ వీఆర్ లేజీ గాయస్, అంతే. ఇప్పుడు అన్నీ ఒకటేసారి నెత్తి మీదకి వచ్చి పెట్టుకున్నాం. చూడాలి ఎట్లయితుందో. నా స్కిన్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ దాట్ గ్రేట్. చాలా రోజులు అవుతుంది, ట్రావెల్ అవుతుంది. సో స్కిన్ కేర్ కూడా చేసుకోవట్లేదు నేను ఈ మధ్య. చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆల్సో గాయస్, మీకు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అనేదని అనిపించినా కానీ నాకు కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్. మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి, నేను కూడా ఆ కంటెంట్ని ఎంజాయ్ చేయాలనేదే నా గోల్ అనమాట. ప్లీజ్ డూ ఇగ్నోర్ మై హెయిర్ గైస్. పిచ్చిదానిలా ఉన్నా. మొన్ననే హెయిర్ కట్ చేయించుకున్నా కదా సోకులు పడి. But it's okay, I'm enjoying my hair, new hair actually. Sorry, I'm enjoying my new hair actually. ఎప్పుడు లాంగ్ హెయిర్స్ కదా, సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ షార్ట్ అన్నమాట. ఎప్పుడు ఒకటేలా వండుకున్నాను. ముందు భయపడేదాన్ని హెయిర్ కట్ చేపించాలంటే. మళ్ళీ అన్నీ ఊడిపోతే ఈ బొచ్చులో ఏం మిగలదని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఉన్నదే ఒక లైఫ్, మనకి నచ్చినవన్నీ చేసేయాలి, ఏది సెకండ్ థాట్ ఇవ్వకూడదు. అనేవాళ్ళు ఎన్నైనా ఎట్లయినా అంటారు. మనకు నచ్చింది చేసుకోవాలి, మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. సో ఇదే టైం కదా అని చేసేస్తున్నాం. అక్కడ పెట్టున్నాయి చూడుపో మీద, ఆ సెల్ఫ్ మీద. ఇంట్లో ఎవరు అక్కనో అర్థం కాదు గైస్. ఆల్సో చూడ్డానికి కూడా నేను అక్కలాగా మా అక్క చెల్లిలాగా కనిపిస్తుంది. మీకు కూడా అట్లనే ఉంటారా ఇంట్లో? ఉంటే చెప్పండి నాకు కూడా. మోస్ట్లీ అట్లనే ఉంటారు కావచ్చు కదా. లైక్ చిన్న చెల్లెళ్ళు చబ్బిగా, అక్కలు సన్నగా, యంగ్గా. సో ఇప్పటికీ నాకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో చెప్పినా నమ్మరు కొందరు. అయితే నేనే చెల్లి తన అక్క అంటే. మూడ్ ఎలా ఉన్నా కానీ ఒక్కసారి హెడ్ బాత్ చేసి స్కిన్ కేర్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మూడ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది, ఎనర్జీ ఫీల్ అవుతాయి. మీకు కూడా అట్లానే ఉంటుందా? ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. నాకు ఇట్లా నాది నేనే ఫోన్లో మాట్లాడడం కూడా ఎంత వియర్డ్ అనిపిస్తుంది. కానీ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ యాక్చువల్లీ. ఎక్కువ నేను ఎవరికి చెప్పను బయటికి, అన్నీ మనసులోనే పెట్టుకుంటా. సో I want to make you guys and this phone my best friends to share everything I feel. Okay, so hot. So నేను ఫ్యాన్ ఆఫ్ చేసినా కానీ ఉడకపోతే మనం మాట్లాడలేం కాబట్టి ఏసీ ఆన్ చేసుకున్నాం guys. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తే మాత్రం నన్ను ఏమనుకోకండి. ఎంత వియర్డ్ యాంగిల్లో ఫోన్ పెట్టినా అంటే నేను డన్ గైస్. తిరుపతి ట్రిప్ కోసం శారీ వేసుకుందాం అనుకుంటున్నా. దానికోసం కూడా నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి. సో వెళ్ళేలోపు బ్లౌజ్ స్టిచ్ చేసి మన దగ్గరికి రావాలి. అంటే ఇప్పుడు మేము తొందర రెడీ అయ్యి వెళ్ళి శారీ ఇవ్వాలి. అట్లా వెళ్ళాలి అంటే రావాలి. ఎస్, అట్లా వెళ్ళాలంటే ఫస్ట్ నా హెయిర్ డ్రై అవ్వాలి.
guys, catching you back after quite some time. ఒక 3 hours అవుతున్నట్టుంది. 5:30 అయిపోయింది ఇప్పుడు టైం. మంచిగా ఏం హడావిడి చేయకుండా టైం తీసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే విన్నారు. మంచిగా అనిపించింది. జనరల్గా అందరు అలా ఉండరు కదా, హడావిడి చేస్తారు. చూడాలి వచ్చినాక ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇంకా లెన్స్ కట్కి వెళ్తున్నాం. టైర్డ్ అయ్యాం, లంచ్ కూడా చేయలేము మేము. ఇప్పుడు ఒక టీ దొరికితే బాగుండు, చూద్దాం. హలో గాయ్స్, ర్యాండమ్గా నడుస్తుంది ఒక షాప్ కనిపించింది, పానీపూరి. సో ఆబ్వియస్లీ చాలా రోజులైంది తినలేదు అని చెప్పి తిన్నాం. కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇచ్చాయి. మా అక్క మిల్క్ షేక్, మమ్మీ చాట్. వచ్చేసాం. స్పెట్స్ దొరకలేదు, హైదరాబాద్కి వెళ్ళి తీసుకుంటాం. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మా చుట్టాల ఇంట్లో డిన్నర్ ఉంది, వెళ్ళాలి. ఆల్సో వచ్చే వరకు పార్సల్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. ఫ్యాన్ నడుస్తుందా, వినిపిస్తుందా నేను మాట్లాడేది? మింత్రాలో పెట్టాము. ఇప్పుడు వెళ్ళేది ఉంది కదా, ట్రెడిషనల్ ఒక్కరు కూడా లేరు మాకు, తీసుకుందామని తీసుకున్నాం. అంటే ఇంకా కుర్తా సెట్స్, అనార్కలి టైప్ కుర్తా సెట్స్. మోడల్ మీది కదా నాకు, ఇది మా అక్కదండి. ఇది వేసుకొని సైజ్ చూసుకొని చెప్తుంది, బాగుంటే మీకు లింక్ పెడతా. అప్డేట్ గైస్, కామెడీ ఉంది. మా అక్క ఇప్పుడు తీసుకునే అస్సలు బాగాలేవు, అస్సలు తీసుకోకండి. చూపించాలి పడినాక నేను తిట్టి పెడుతుంది. ఇప్పుడు నేను మా అక్క చూపిస్తే, నాకు ఇంకా 2 పార్సల్స్ ఉన్నాయి. మీ ముందు ఓపెన్ చేద్దామని ఆపా. ఫస్ట్ లెట్స్ హైడ్రేట్. వాటర్ తాగని వాళ్ళు ఉంటే తాగండి గైస్. చెప్పేది ఎవరు చూడు, నేనే. ఇది నైట్ డ్రెస్ అనుకుంటా. సైజు ఎక్స్చేంజ్ చేశాను, మరీ పెద్ద వచ్చిందని. నాకు ఇట్లా కూల్ టీషర్ట్స్ కానీ కూల్ నైట్ డ్రెస్ కానీ చాలా ఇష్టం. ఈసారి మింత్రా నుంచి అన్నీ ఆర్డర్ పెట్టినాం. ముందు ఆల్రెడీ వచ్చినాయి, తర్వాత ఎప్పుడైనా చూపిస్తా. ఇప్పుడైతే ఇది ముందటుంది కాబట్టి చూపిస్తున్నాను. ఫ్యాన్ ఆఫ్ చేసిన, మీకు వినిపించదని. ఫుల్లుకో కనిపిస్తుందో? మళ్ళీ లూజ్ అవుతుందా? పర్లేదు, నాకు లూజ్ ఉండడం ఇష్టమే. అది టాప్, ఇది ప్యాంట్. మంచిగా సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్. మిగతా వేసుకున్నప్పుడు చెప్తా బాగుందా లేదా అని. పక్కకు పెట్టేద్దాం. నేను అక్క నుంచి ఏవో ఆర్డర్ పెట్టినా, అక్క కోసం అనుకుంటా. ఓపెన్. కనిపిస్తుందా మీకు అసలుకి? కనిపిస్తుందా? నైకా ఈసారి పార్సల్ తొందరగా వచ్చింది, టైం. నేనే ఆశ్చర్యపోయా. ఏందో ఈ మధ్య నొప్పి వస్తుంది గైస్. ఓకే, బాడీ వైస్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. స్విస్ బ్యూటీది ఇది ఫ్రీ వచ్చింది, స్విస్ బ్యూటీ ప్రోడక్ట్ తీసుకున్నందుకు. అక్క కోసం ఒక కన్సీలర్, అక్క కోసం
ఐ షాడో ప్యాలెట్ కావాలంటే, బడ్జెట్లో మంచిగా న్యూట్రల్ షేడ్స్ ఉన్నాయి కావాలంటే గో ఫర్ దిస్ షేడ్స్. అన్నిటికీ సెట్ అవుతుంది. చూపియనా, ఎక్కువ నేను మేకప్ వేసుకొని సింపుల్గా ఉండాలంటే ఇది తీసుకోండి గాయస్. నేను ఆల్రెడీ వాడుతున్నా, అందుకే చెప్తున్నా. ఇంకోటి దీంట్లో ఇది ఆల్ ఇన్ వన్ లాగా వాడచ్చు. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయితే పక్క చూపిస్తా. సి ఉల్టా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అన్ని బ్లాక్స్ న్యూడ్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ అన్ని షిమ్మర్ వచ్చినాయి. సో నేను బ్లాక్ నేమో ఐబ్రోస్కి వాడుతాను. షిమ్మర్ ఏమో హైలైటర్గా కూడా వాడుకోవచ్చు. బేసిక్ సింపుల్ ఐ షాడో క్రియేట్ చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీగా. మేబిలిన్ లిప్ బామ్స్ గైస్, ఆల్సో మేకప్ ఫిక్సర్. అంతే. మినీ మేకప్ హాల్, మినీ నైకా అండ్ మింత్రా హాల్. అంతే, చదువుకోవాలి. బయటికి వెళ్ళాలి ఇంకా. అది చూడండి వెనకాల ఈ దొంగని చూడండి ఎట్లా చూస్తుందో. మా మామ అట్లా చూడద్దురా, నాకు సిగ్గవుతుంది. ఏం మాట్లాడుతానో తెలియదు. హాయ్ అమ్మా, చెప్పినావా హాయ్ ఒకసారి అన్నా ఈ వ్లాగ్కి? చెప్పిన కదా అప్పుడు, మార్నింగ్ చెప్పిన ఒకసారి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ టైం 10:30 అవుతుంది. మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళారు. అయితే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. నేను అసలు వ్లాగింగ్ చేస్తున్నట్టే మర్చిపోయినా. అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేశాను గాయస్. ఫోన్ కన్నం అయిపోయింది, ఇంకా తిందాం ఇప్పుడు. దాని తర్వాత ఈరోజు మూవీ ప్లాన్ అనుకుంటున్నాం మేము ఇంకా మా కజిన్స్ ఇద్దరం. నా కళ్ళేంట్రా అలా ఉన్నాయి. ఓకే, తర్వాత మూవీ ప్లాన్ ఉంది. సో తిని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మూవీ 2 o'clock అట్లా ఉంది. టైం ఉంది మన దగ్గర, కానీ మనం ఎప్పుడు లేట్ చేస్తుంటాం. సో అదే ఇప్పుడు ప్లాన్. ఫస్ట్ తిందాం పదండి. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ మై షకల్. I look like homeless. With the breakfast, I think it's brunch, and I'm now having my chai. Also మూవీకి వెళ్ళడానికి టికెట్స్ ఇంకా బుక్ చేయలేదు, చేయాలి. మింత్రా కుర్తా సెట్ ఒకసారి చూడడానికి అయితే బాగుంది. క్లాత్ అంతా ట్రై చేసినాక చెప్తా. ఐ థింక్ బాగానే ఉంటుందేమో, బికాస్ ఇది లిబాస్ది కాబట్టి బాగానే ఉంటుంది. నిన్నటిది అస్సలు బాగాలేదు, రిటర్న్ కూడా పెట్టేసినాం. చూడాలి. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ కలుస్తాం. బై. హలో గాయ్స్, వి గాట్ రెడీ. డాడీ తింపుతా అన్నారు, లేట్ అయిందని. ఇట్స్ ఆల్రెడీ 2:10 గాయ్స్ అండ్ మూవీ 2:15కి ఉంది. దగ్గరే ఉంది కాబట్టి ఓకే. చూడండి ఎంత వేడిందంటే అప్పుడే చెమటలు వచ్చేస్తాం. మేము వెళ్ళేది అందరం 4 members గర్ల్సే అన్నమాట. సత్యభామ మూవీకి వెళ్తున్నాం. చూసి చెప్తాం, రివ్యూ ఇస్తాం ఎట్లా ఉందో. అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్ గాయ్స్. నేను మా అక్క గెట్ రెడీ విత్ మీ చేసాం ఇన్స్టాలో. గో ఫాలో మీ ఇన్స్టాగ్రామ్.
లేకపోతే అది ఈ పిజ్జా తీసుకుంటాం వీళ్ళు షేర్ వచ్చినాయా 4 వచ్చినాయిలే చిట్టీలు ఆడుతున్నాం ఫ్రెండ్స్ మేము కార్డ్స్ ఉన్నాయా రోజు రమ్మి ఆడతా నైట్ లేచి అడుగుతున్నారా ఎందుకు అట్లా వి కెన్ ప్లే లూడోను తర్వాత లూడో ఆడతాం ప్లీజ్ నో అసలు అట్లాంటి గేమ్స్ చెప్పకండి ఏరా నాలుగు కలపడమే ఎక్కువ అంటే ఎక్స్ట్రాలు పెట్టుకుంటుందంటే ఎక్స్ట్రాలు షుగర్ ఎక్కువ రా నీకు గైస్ ఫస్ట్ రౌండ్ గెలిచేసిన గైస్ ఏమొచ్చిందిరా నీకు ఐ షాడో గైస్ ఐ షాడో 30 అట్లీస్ట్ ఓకే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ దీనికి ఎక్కువ 40 ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ సెకండ్ ఓవర్ వేసిర్రు మూవీ అయిపోయింది తిరిగేసి వచ్చి చీటీకి 30 మేము చీటీలు ఆడుకుంటున్నాం గాయస్ సెకండ్ అది వేస్తే దానికి ఎట్లా తోటి అదిగో సెకండ్ వేసింది అదేరా 30 10 రూపీస్ 10 రూపీస్ ఇస్తాను 10 రూపీస్ ఆగండి ఇది ఉన్నాయి ఇక్కడ కాదు అది ఇంకా 10 రూపీస్ తీసిస్తున్నాను 10 రూపీస్ అంటే నాకు ఇవ్వాలి గెలవాలి ఇంకా 10 రూపీస్ చూడండి పాప చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నారు నన్ను లాస్ట్ ఉన్న వాళ్ళకి 0 పాయింట్స్ ఎక్కువ అదే నడుస్తుంది ఇప్పుడైతే డోంట్ కామెంట్ దీనికి ఇస్తుంటే ఇంక షాకులు ఉంది అది కాదు అది వెళ్తా నాకు ఇట్లా వెళ్తుంది అదే ఇట్లా ఉండాలి ముగ్గురు వేసినాక కూడా కొడతలేదు కనీసం అది పట్టుకుందామనే నేను 4 వేసుకుంటా ప్రామిస్ అక్కడ 3 ఉన్నాయి అక్కడ ఇదేందే పెట్టచ్చు ఆ సాంగ్స్ పెట్టొచ్చుగా పెట్టరా ఇవ్వనా ఇచ్చేస్తున్నా నువ్వు మధ్యలో తీసేస్తా అంటే ఎట్లా నేను డీల్ పూత తీపిచ్చా హోమ్లెస్ ఇద్దాం అనుకుంటున్నా నేను ఏంద్రా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తోటి అయ్యేటట్టు ఇచ్చింది లేదు 4 రకాలు ఉన్నాయి ఎవరు కావాలి నేను పిచ్చుకో కానువా 2 సార్లు ఇస్తుంది ఎన్నిసార్లు ఇచ్చినారా నేను అక్కడ ఉంటాను ఆల్రెడీ అందైతే ఇప్పుడు నేను దానికి ఏమేమి ఇస్తున్నప్పుడు నా చేయి ఎంత తిస్తున్నారా నీ చేయి కింద ఉంటే నేను ఎట్లా ఇస్తా ఇష్టం పెట్టుకుంటే పెడతా I have this gut feeling inside my stomach. అంత సస్పెన్స్ ఇవ్వకరా ఎట్లా చేసి దూరుస్తుంది చెయ్యదులో నాకు కూడా పెట్టే చేయడం లేదు థర్డ్ ఓకే నెక్స్ట్ టైం ఓడోడు నేనే అట్లా చెప్తే నేను పోటేస్తాను గేమ్ కి పాస్ ఇచ్చి తింటున్నాం ఫ్రెండ్స్ ఏం చేసావమ్మా దోశ దోశ ఉల్లికారం క్యారెట్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ వేసి స్పెషల్గా చేస్తున్నా ఓకేనా బాగుందా ఏ చూసావా పల్లి చట్నీ ఇంకా చూడలేదు ఓ ఉల్లికారం దోశనా నైస్ రా అసలు మూవీ గురించి చెప్పలేదు కదా మూవీ బాగుంది బోర్ ఏం కొట్టలేదు యాక్చువల్లీ గుడ్ నచ్చింది
సత్యభామ. అసలు మాట్లాడలేదు అప్పటి నుంచి, ఎందుకంటే ఆక్వర్డ్ ఉంది నాకు బయట వ్లాగింగ్ చేయడం. జస్ట్ క్లిప్స్ తీసుకున్నాం, వచ్చాం మేము, చిట్టీలు ఆడుకున్నాం ఇప్పటివరకు. నేను ఐషూట్ అయ్యాం గైస్. మా అక్క చూడండి గైస్, ఈజీగా లెక్క పెట్టచ్చు. హలో గాయ్స్, యా తిన్నాం, ఇంకొంతసేపు గాసిప్ చేసుకున్నాం 4 members. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నేను వాళ్ళని చూపించలేదు ఎందుకంటే మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, సో నేను అన్కంఫర్టబుల్ ఫీల్ చేయాలని అనుకోలేదు. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. వీ నీడ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ దిస్. ఓకే ఓకే గాయ్స్, now my social battery is dead. I'm gonna take some rest. Good morning. మేము మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయాం. 6:30 అవుతుంది అనుకుంటా. మేము వేములవాడకి వెళ్తున్నాం ఈరోజు. ఆల్సో నేను నిన్న మింత్రాలో తీసుకున్నాను కదా కుర్తా, బాగుంది. ఐ లైక్ ఇట్. ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి, నేను కింద లింక్ ఇస్తాను. ఆకలేస్తుంది, సో నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా రోజుల నుంచి ఐ వాజ్ క్రేవింగ్ నూడిల్స్, అంటే మా అక్క కూడా. సో ఫైనల్లీ ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నాం. లెట్స్ ఈట్. ఆల్సో ఐఎమ్ వెరీ వెరీ టయర్డ్. నాకు ఫుల్ కాళ్ళు వస్తున్నాయి, నడవలేకపోతున్నా, అంత వీక్ ఉన్నాం అన్నమాట. ఆల్సో కొన్ని రోజుల నుంచి వెళ్ళి మొత్తం ఫుడ్డే అవుతుంది. మేము జనరల్గా అసలు బయట తినమండి. అక్క వచ్చినందుకు ఏదో అప్పుడప్పుడు. And yeah guys, that's it for today's video. I hope you like this video. If you like this video, then please do like, share and subscribe to my channel. I'm very tired and I will see you in my next video. Bye.